దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దేవుడు అభివృద్ధిని, ఆశీర్వాదమును అనుగ్రహించే విషయములలో ఏమాత్రము లోపము లేకుండా అందరినీ సమానముగానే దీవిస్తున్నాడు. అయితే మనము ఆ అభివృద్ధిని, ఆశీర్వాదమును పొందకపోవడానికి ఆటంకకరముగా మనమే ఉన్నాం. చాలా సందర్భాలలో మనము ఆ అభివృద్ధిని పొందగోరి దానికి ఆటంకము వారు వీరని అభిప్రాయపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యము తెలియజేయుచున్నది, సర్వశక్తిని వైపుకు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదు అని ఈ మాటల్లో చెప్పడగల కారణమేమిటనంటే, మనము దుర్మార్గముతో, అక్రమమైన విధానముతో ప్రవర్తించుటను బట్టి మనము అభివృద్ధి పొందలేం. చాలామంది ఈ దినాలలో ఆర్థికముగా, లోక సంబంధమైన గుర్తింపులలో పైకి రావడానికి కొరకు అనేక రకాలైన దుర్మార్గపు పనులను ఎంచుకుంటున్నారు. దొంగతనము, సెటిల్మెంట్లు, దుర్మార్గాలు చేయడం, అక్రమమైన పద్ధతులలో, పాప సంబంధమైన విధానములలో వారు బ్రతకడానికి ఆయా మార్గములను ఎన్నుకుంటున్నారు. ఇది ఏమాత్రము దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. కనుక ఆ దుర్మార్గపు పనులను విడిచిపెట్టగలిగితే దేవుడు మనలను అంచెలంచెలుగా అభివృద్ధి పరుస్తాడు. 115వ కీర్తన 13వ చరణములో, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును అని తెలియజేయుచున్నాడు. కనుక అభివృద్ధికి నిరోధకంగా ఉన్న మన దుర్మార్గపు క్రియలను విడిచిపెట్టగలిగితే మిగిలినదంతా సమృద్ధియే. కనుక దేవుడు ఎలీఫజు ద్వారా ఈ మాటలను మనకు తెలియజేయుచున్నాడు. సోదరుడా, నీ జీవితములలో అక్రమమైన పనులను బట్టి దేవుని ఆశీర్వాదాలను కోల్పోతున్నావేమో. ఏశావు తనలో ఉన్న దుర్మార్గతలను బట్టే తండ్రి యొద్ద నుండి పొందవలసిన ఆశీర్వాదాలు కోల్పోయాడు. కనుక అతడు వ్యభిచారిగా, దుర్మార్గుడిగా, హీనముగా, లోక సంబంధమైన పరిస్థితులకు గురి అయ్యున్నాడు. ఈ దినాన్ని దేవుడు మనము ఆశీర్వాదకరముగా ఉండుట కొరకై పిలిచి ఉన్నాడు. కనుక గుడారము అను నీ దేహములో నుంచి, గుడారము అని నీ కుటుంబములో నుంచి అక్రమమైన పనులను తీసివేయి దేవుని సన్నిధిని సమాధానపడు. నిన్ను నీవు ఆత్మీయముగా సమర్పించుకో. దేవుడే నిన్ను అంచెలంచెలుగా అభివృద్ధిపరిచి ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, స్తోత్రాలు. మా జీవితములలో మరొక ఉదయమును మీరు ప్రసాదించినందులకు స్తోత్రాలు. మేము ఎలాగైనను నీ కృపను పొందుకుని అభివృద్ధి పరచబడాలని అనుదినము మా పట్ల నూతనమైన తలంపులతో ఎదురుచూచుచున్నావు ప్రభువా. నీ చిత్తమును మేము పాటింపక, నీ వైపుకు తిరగక, మా ఇష్టానుసారముగా లోక సంబంధమైన దుష్టత్వపు నీతిని, భ్రష్టత్వపు స్వభావమును కలిగిన వారమై దుర్మార్గపు క్రియలు చేయుటను బట్టి నీ ప్రేమకు దూరమవుతున్నాం. అభివృద్ధికి నోచుకునలేకపోతున్నాం. దేవా, మమ్మలను కరుణించండి, కృప చూపండి. అక్రమమైన మార్గముల నుంచి మమ్మలను మళ్ళుకొన చేసి సన్మార్గము, నీతియుక్తమైన నీ అడుగుజాడల్లో నడుచుటకు మాకు సహాయం చేయండి ప్రభు. నాయన, మేమెంపిక చేసుకున్న అపవిత్రమైన క్రియలను, మార్గములను విడిచిపెట్టి పరిశుద్ధమైన నీ నీతి బాటలో నడుచుటకు తగిన బుద్ధిని, శక్తిని మాకు బయలుపరచు తండ్రి. ఈ వాక్యం ఆలకిస్తున్న బిడ్డలు తమ కుటుంబాలలో అభివృద్ధికి ఆటంకకరంగా ఏవైతే ఉన్నవో వారు గుర్తించి వాటిని విడిచిపెట్టుటకు సహాయం చేయండి. దినదిన అభివృద్ధి కలగచేసి నీ యొక్క సన్నిధిని పచ్చని ఒలీవ మొక్కల వలె మమ్మలను ఫలభరితముగా చేయమని ప్రార్థిస్తున్నాం. నేటి పని పాటలలో కూలి పని, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగములు చేయుచున్న బిడ్డలకు నీ కృపాక్షేమమును కలిగించండి. నిశ్చయముగా వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించుమని వేడుకుంటున్నాం. దేశ విదేశాలలో పనులకు వెళ్ళిన వారిని, చదువుతున్న వారిని కూడా దృష్టించండి. నీ కృపాశీర్వాదములు వారికి దయచేయండి. ప్రభువా, దిక్కులేని వారిని, దీనులను, దరిద్రులను
అమాయకులను, బలహీనులను, ఆపదలో ఉన్న బిడ్డలందరినీ ఆదుకోనండి. నాతోటి సేవకులను, సువార్థికులను, ఉపదేశకులను, సంఘ కాపరులను, మిషనరీలను, ప్రతివారిని పేరు పేరున దీవించండి. దేశములలో, ప్రపంచ దేశములలో శాంతి సమాధానము నెలకొల్ప చేయండి. నీ రాకడ కొరకు మమ్మలను ఆయత్తపరచుమని యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకందరికీ తోడయుండునుగాక. ఆమేన్.